నా పేరు చింతల దానమ్మ, వైసీపీ పట్టణాధ్యక్షురాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఈ నెల జూన్ 4వ తేదీ అంటే 2 రోజులు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 1 ఇయర్ అయింది. మనము ప్రభుత్వంలో వాళ్ళు గెలిచిన రోజు, ఆ రోజు 1 ఇయర్ నుంచి సూపర్ 6 పథకాలు ప్రజలకు ఒక్కటి కూడా ఏమీ అందడం లేదు. సంవత్సరం రోజులు టైం అంతా వేస్ట్ చేసినారు. మహిళలకు 1500 డబ్బులు ఇస్తామని చెప్పినారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 అని చెప్పినారు. అది ఒక్కరికి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడేదో జూన్ 12వ తేదీ వేస్తాము అని అంటున్నారు. అది 12వ తేదీ ఇయర్ వేయడం కాదు, లాస్ట్ ఇయర్ కూడా కలిపి 2 ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రావాలి. రైతు భరోసా 26,000 ఇస్తామని చెప్పినారు, అది కూడా ఒక్కటి రాలేదు. గ్యాస్ అకౌంట్లలో 100 మంది మహిళలతో మనం దారిలో పోతే మాట్లాడితే 70 మంది మహిళలు మాకు అకౌంట్లో డబ్బులే పడలేదు అని చెప్తారు. నిరుద్యోగి యువత అది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు ఇవ్వలేదు. పింఛన్ 50 సంవత్సరాలు ఉంటే పింఛన్ ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇవ్వలేదు. ఒక్క సూపర్ 6 పథకం ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలు చెయ్యకోకుండా ఏం వీళ్ళు వెలగబెట్టినారని మహానాడు కార్యక్రమం చేసినారో నాకు అర్థం కావడం లేదు. ప్రజలకు ఉపయోగపడేటి ఒక్కటి కూటమి ప్రభుత్వం చేయలేదు. చంద్రన్న అంటేనే మోసం, చంద్రబాబు నాయుడు అంటేనే మోసం. దళితులకు నేను ఒక దళిత బిడ్డను, నేను ఒక దళిత ఆడబిడ్డను, నేను అడుగుతున్నా. నా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. నాకు అమ్మఒడి వేస్తామంటే నేను నా కూతురును కాలేజీకి చేర్పించిన, నాకు 3 పిల్లలు ఉన్నారు వచ్చాదని. అసలు ఒక్క రూపాయి కూడా నాకే కాదు ఎవ్వరికి కూడా పడలేదు. ముందేమో ఎలక్షన్లకు ముందేమో అది ఇస్తాము, ఇది ఇస్తామని ఓట్లు వేయించుకొని ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కూటమి పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ. చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కు గ్రహణం పట్టింది కాబట్టి దళితులకు కూడా దాడులు జరుగుతున్నాయి. దళితుల మీద ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చాడు. ఆయన మోసగాడని అందరికీ తెలుసు. కానీ మోస మాటలు చెప్పి ముందు మేము ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే చాలు అనే విధంగా ఆయన అందరితో ప్రజలకు మోసాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు 4వ తారీఖు ఈ నెల కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు వెన్నుపోటు రోజుగా మేము దాన్ని ప్రకటించడం జరిగింది. దాని విషయంకై మేము ఆ రోజు మన పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు 5,000 మంది మహిళలతో ధర్నా చేయాలని అనుకుంటున్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చని బాబు చంద్రబాబు, మోసమైన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మోసమైన కూటమి ప్రభుత్వం అంటూ మేము నినాదాలు చేస్తూ పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కోరుకుంటున్నాం. కానీ ఇది మాకే కాదు, ఈ పొద్దుటూరు నియోజకవర్గం ప్రతి ఒక్క మహిళను మేము ఆహ్వానిస్తున్నాం. మీకోసమే, మీ బిడ్డల కోసం, మీ ఇంట్లో మీరు ఎంతమంది మీరు ఏవేవే వాటికైతే మీరు ప్రభుత్వం నుంచి ఎలిజిబుల్ అవుతారో అవి మీకు రాలేదో మీ తరపున మేము పోరాడుతున్నాం. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తూ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. మన ప్రభుత్వంలో మనకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది. మనకు ఏవేవైతే హామీలు ఇచ్చినారో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవన్నీ నెరవేర్చినారు. మన సార్ ఎమ్మెల్యే సార్, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మన రాచమల్లు సార్ కూడా మనకు హామీలు ఏవేవైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో మనకు నెరవేర్చినారు. కానీ నేను సూటిగా ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఒక్కటే నేను ఒక ఆడబిడ్డగా, ఒక దళిత బిడ్డగా అడుగుతున్నా, మిమ్మల్ని సూటిగా ఒక్క మాటే అడుగుతున్నా. మీరు ఈ సంవత్సరం పోయింది కదా, 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలలో మీరు ఒకటి నిరుద్యోగ యువతకు కానీ 50 ఏళ్ళ పింఛన్ కానీ, మహిళలకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 ఇస్తామని అది కానీ మీరు అది నెరవేర్చండి. ఎవరైనా సమాధానం చెప్పండి. ఈ 4 ఏళ్ళు అవి మీరు కొనసాగించండి.
మేము మేము అడుగుతున్నాం, మేము సూటిగా అడుగుతున్నాం. మీరు దమ్ము ఉంటే మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పాలా. 4 ఏళ్ళు మేము ఇవన్నీ మేము చెప్పిన మాట చెప్పినట్టుగా ఇస్తామని మీరు చెప్పాలా. కాబట్టి మీరు ఇవి ఏవి చేయలేరు. ఎక్కడ చూసినా ఇంకా కొద్ది రోజులు ఉంటే ఆడవాళ్ళని కొంగు బట్టి చాచి రోడ్ల మీద కూడా నిలబడి అడుక్కోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చింది కూడా. సంవత్సరం అయిపోయింది, ఒక్క హామీ నెరవేర్చలేనప్పుడు ఎందుకయ్యా ఇచ్చావు హామీలు? నువ్వు మోసం చేయడానికా? చంద్రబాబు నాయుడు మాటలే మోసం, కూటమి ప్రభుత్వం మోసం. మేము అది చేసినాం, ఇది చేసినాం, అంత లక్షలు కోట్ల అప్పులు చేసినావు. ఎవరికి పెడుతున్నావు? నువ్వు దేనికోసం చేసుకుంటున్నావు? ఏ దానికి చేసుకుంటావు? నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోతున్నావు. అధికారం ఉంది కదా అని దళితుల మీద దాడులు, ఎక్కడ చూసినా దళిత ఆడబిడ్డల మీద దాడులు, దీన్నైతే అస్సలు సహించను. వైసీపీ పార్టీలో చెప్పిన హామీలు చెప్పినట్టు జరిగినాయి. ఎక్కడ కూడా ఏది సుపరిపాలన అస్సలు ఎట్టుగా ఉండిందంటే అలాగుండింది. నీ మోసమైన మాటలతో మాయా జాలముతో నువ్వు ఇప్పుడే కాదు గతంలో కూడా పసుపు కుంకుమ పేరుతో నువ్వు లాస్ట్లో వేసిన మోసం, నీ మాటే మోసం, కూటమి ప్రభుత్వమే మోసం. కాబట్టి నువ్వు గెలిచిన రోజు ఆ జూన్ 4వ తేదీ మాకు అది వెన్నుపోటు రోజుగా మేము ప్రకటిస్తూ నిరసన, ఎవరైతే గనక నోరెత్తి మాట్లాడితే వారిపై కేసులు పెట్టడం, వాళ్ళ నోర్లు మూపించడం, ఇది మీరు మీ పార్టీకి సంబంధించిన చేసేవాళ్ళు. ఈ పొద్దుటూరులో మీ కూటమి ప్రభుత్వం వరదరాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయనను కూడా మేము అడుగుతున్నాం. మీరు వచ్చి 1 ఇయర్ అయిపోయింది, ఈ పొద్దుటూరు నియోజక ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఎవరెవరు అకౌంట్ ఏం పడినాయి, ఏం వచ్చినాయి ఒక్కసారి మీరు చూడండి. మీరు ఊరికే మేము అది చేసినాము ఇది చేసినాము ఎంతసేపు మీరు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు బొరక పెట్టిందంటూ ఏమీ లేదు కూటమి ప్రభుత్వం.